ప్రభుత్వ దవాఖానాల్లో సమస్యలు పరిష్కరించాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి కోరారు. ఖాళీగా ఉన్న డాక్టర్, నర్సు పోస్టులతో పాటు స్వీపర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ దవాఖానాలలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డేలో జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభావతి మాట్లాడుతూ గత 15 రోజులుగా ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాలను సందర్శించి సర్వే నిర్వహించడం జరిగిందని, ప్రభుత్వ వైద్యశాలలో సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానాలో వికలాంగులకు, వృద్ధులకు ఓపీ సపరేట్గా ఉండాలన్నారు. గర్భిణీ స్త్రీల వార్డులో అదనపు డాక్టర్లను కేటాయించి రోగులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. మంచినీటి సౌకర్యం విస్తృతపరిచి అదనంగా నీళ్ల ట్యాంకును ఏర్పాటు చేయాలన్నారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకొని పర్మినెంట్ సూపరింటెండెంట్ను ఏర్పాటు చేయాలని అన్నారు. పానగల్ అర్బన్ హాస్పిటల్ మందుల కొరతను తీర్చాలన్నారు. మాణ్యంచలక అర్బన్ హాస్పిటల్లో కరెంటు బిల్లు 20,000 పెండింగ్లో ఉందని, ఆసుపత్రికి సొంత భవనం నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండా అనురాధ, జిట్ట సరోజ, జిల్లా సహాయ కార్యదర్శి భూత మరుణకుమారి, జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే సుల్తానా, కునుకుంట్ల ఉమారాణి, జంజరాల ఉమా తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా పిహెచ్సి హాస్పిటళ్లలో, ప్రభుత్వ ఆసుపత్రులలో సర్వే చేయడం జరిగింది. సమగ్రమైన రిపోర్టు తోటి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఓపీ వికలాంగులకు, వృద్ధులకు సపరేట్ ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. స్టాఫ్ నర్సుల కొరత ఉన్నది, ఏఎన్ఎం కొరత ఉన్నది, డాక్టర్స్ కొరత ఉన్నది. అక్కడ నైట్ వాచ్మెన్లు లేరు, హాస్పిటళ్లలో చీపర్స్ లేరు, మెడిసిన్ కొరత ఉన్నది. అద్దె భవనాలని వెంటనే భవనాలు కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డాక్టర్స్ పోస్టులు ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో అవి ఎమ్మటే ఫిలప్ చేయాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ పోస్టులని భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని కోరడం అనేది జరిగింది. మెడిసిన్ కూడా ఈరోజు కొరత ఉన్నది, ఐ డ్రాప్స్ కూడా కొరత ఉన్నది. దేవరకొండ హాస్పిటల్లో బెడ్స్ పెంచాల్సిన అవసరం ఉంది. వాష్రూమ్ల సమస్య కూడా ఉంది. మరి మందుల కొరత ఉందో మందుల్ని ఫిలప్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మెడిసిన్ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. మేము గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా టౌన్లు కానీ 4 టౌన్లు 10 మండలాలలో సర్వే చేయడం జరిగింది. సర్వేలో భాగంగా ఏ హాస్పిటల్ పోయినా కూడా సిబ్బంది కొరత, నర్సుల కొరత, తర్వాత పోతే మెడిసిన్ సరిగా లేదు. వికలాంగులకు, వృద్ధులకు ఒకటే లైన్ పెట్టేసరికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కనీసం వాటర్ సౌకర్యం కూడా లేదు. హాస్పిటల్ ముందైతే ఎక్కడి గడ్డి ఎక్కడ చెత్త చెదారం అంతా నీట్గా అనేది లేదు. ఇలాంటి వాటి మీద అన్నిటి మీద కూడా మెడికల్ ఆఫీసర్స్ ఎంక్వైరీ చేసి సర్వే చేయాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తాం. ఐద్వా ఆధ్వర్యంలో అన్ని కేంద్రాల్లో పిహెచ్సి సెంటర్లో సర్వే చేయడం జరిగింది. అంటే పిహెచ్సి ఎక్కడికి వెళ్ళినా కానీ డాక్టర్స్ కొరత, సూపర్వైజర్స్ ప్లస్ నర్సులు కూడా లేని పరిస్థితి ఉంది. మళ్ళీ బాత్రూమ్స్ లేవు, వాటర్ కూడా సరిగా లేదు అని చెప్పేసి చాలామంది చెప్పారు. అలాగే ఓపీలు చాలామంది ఉన్నారు కానీ అటు చూసే డాక్టర్లు మాత్రం ఒక్కరికంటే తక్కువగా ఉన్నారు. ఒక మెడిసిన్ ఇద్దామన్నా కానీ ఆ మెడిసిన్ కూడా సరిగా రావట్లేదని చెప్పేసారు. అలాగే రామలబండలో మాత్రం నెట్ ప్రాబ్లం చాలా ఎక్కువై కూడా అక్కడ వచ్చే వాళ్ళని కూడా సరిగా చూసుకోలేకపోతున్నామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న మెడికల్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. ఇది కంపల్సరీగా చేయాలనేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం.